కాబట్టి ఇక్కడ వర్షం పడదు అని చెప్పేస్తా ఉంటాం. మేఘం నిలబడలేదు, వెళ్ళిపోతుంది, గాలికి అలా వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటాం మేఘం గురించి మాట. అదే మాట బైబిల్లోనే రాయబడింది. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములై ఉన్నారు. ఇక అక్కడ వర్షం పడుతూ మేఘం ఎక్కడ నిలబడితే అక్కడ వర్షం పడతాం. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. ఎవరి కొరకు? బిలాము కొరకు భద్రం చేయబడింది. బిలాము బోధను అనుసరించి నడిచే వారికి కూడా ఈ గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది అని చెప్తున్నాడు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, ఇలాంటి వారు ఏం చేస్తారట? వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారి తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కొట్టుకుచున్నారు. తామే భ్రష్టత్వములకు దోషులయుండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇస్తుమని చెప్పుదు. ఒకడు దేని వలన చేయకపోడునో దానికి దోషుడగును కదా. వీళ్ళు ఏం చెప్తారట? స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. యేసుప్రభువు ఆల్రెడీ స్వాతంత్రం ఇచ్చేసాడు మనకి. కానీ మీరు మళ్ళా బిలాము బోధన అనుసరించేవారు కూడా మీకు స్వాతంత్రం ఇస్తాం మేము అని చెప్తారు. ఒకడు దేని వలన చేయకపోడునో దానికి దోషుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును పొడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అని చెప్తున్నారు. ఇహలోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి, చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారమే ఇహలోక మాలిన్యంలో చిక్కుకుని పోతున్నారు. చాలా మంది చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఒకవేళ మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయి వాటి చేత మనం ఎక్కువగా ఆశీర్వదించబడిపోయాం అనుకోండి, ఏదో సమకూర్చుకున్నాం, పొలం మోసుకున్నాం, లేకపోతే ఉద్యోగం వచ్చింది, లేకపోతే వ్యాపారంలో బాగా లాభాలు వచ్చి, లేకపోతే కష్టపడుకుంటున్నాం, బాగా రెండు చేతులు సంపాదించడం అనుకోండి. అప్పుడు ఎంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు స్థితి బాగా ఉన్నామో లోకంలో కలిసిపోగానే మళ్ళీ మరి మంచి స్థితిలోకి వచ్చాం అని అనుకుంటామని ఇక్కడ చెప్తున్నాడు. కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదు. ఒకవేళ నువ్వు ఎంత సంపాదించినా మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాడు, మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని నీతి యథార్థమైన మార్గాలు తెలుసుకున్న తర్వాత కూడా తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించేది. ఒక సామెత మనం వింటా ఉంటాం. కుక్కని అందలం ఎక్కిస్తే ఉంటుందా? ఉండదు. కూర్చో అంటే ఉంటుందా? ఉండదు. అక్కడి నుంచి దిగిపోయి ఊరంతా దిగుతూ ఉంటుంది. అలాగే పంది బురదలో బొర్లుతూ ఉంటుంది. ఎప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఆ బురదలోనే ఉంటుంది. కాసేపు ఆయన మేస్తుంది, మళ్ళీ బురదలోకి వెళ్తుంది. ఆ పందిని శుభ్రంగా కడిగేసి సబ్బుతోటి సోంపుతోటి రకరకాలుగా స్నానం చేయించి నువ్వు బురదలోకి వెళ్ళకు, పొడి నేల మీదే ఉండు, పొడి నేల మీదే తిరుగు అంటే ఉంటుందా? ఉండదు. కడిగిన కాసేపుకే బురదలోకి వెళ్ళిపోయి దొరుకుతాం. అలాగే మనిషిని కూడా అలాగే దేవుడు సామెతగా చెప్తున్నాడు. మన ఎడల ఇది సామెత నిజమే అంటున్నాడు. నిజమైన సామెత చొప్పున వారికి సంభవించేను అని చెప్తున్నాడు. కుక్క తన వాంతికి, కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసుకుంటుంది, పడినట్టే తినేస్తుంది, వెళ్ళిపోయి ఎక్కడో వాంతి చేసేసుకుంటుంది.
మళ్ళా అటు తిరిగి వచ్చి మళ్ళీ ఆ వాంతని చూస్తారు. ఆ వాంతను తినడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పడుగుబడిన పంది బురదలో మరలా పొరుగుతుంది. 3వ అధ్యాయం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలెనను విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నారు. అంత్యదినములలో అపహాస్కులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొచ్చు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునంతే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. రేపు వచ్చేస్తానని యేసుప్రభువు కరానికి ఎప్పుడు చెప్తున్నాడు? 2000 సంవత్సరానికి చెప్తున్నాడు. ఇదిగో నేను వస్తాను, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, నా స్వరం ఎవడు విని తలుపు తీస్తాడో వారితో నేను, నాతో వాడు కలిసి భోజనం చేస్తామని చెప్తున్నాడు కదా యేసుప్రభువు వారు. మరి 2020 సంవత్సరాలు అయిపోయింది, 2024 వచ్చింది, అయినా సరే మీ ప్రభు ఇంకా రావట్లేదేంటి అని చెప్తారు. అంత్య దినములలో అపహాసకులు అని చెప్తున్నారు. 2వ పత్రిక ఎందుకు రాస్తున్నానంటే, ఇదిగో అపహాసకులు కడవరి దినముల్లో ఇలాగ మాట్లాడతారు అని చెప్తున్నారు. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమయ్యను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను. యాలయనగా పూర్వం నుండి ఆకాశం నుండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మరతురు. అంటే దేవుడు నేలలో ఉన్నటువంటి భూమిని ఆది కాండంలో చెప్పాడు కదా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, భూమిని నీళ్లను వేరుపరిచెను, నీళ్లకు అదంతా ఒక రాశిగా కూర్చి దానికి సముద్రం అని పేరు పెట్టెను, ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టెను అని ఆది కాండంలోనే మనకి మొదటి అధ్యాయంలోనే కనపడుతుంది. ఆ మాటలు మళ్ళా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో యాలయనగా 5వ వచ్చింది. యాలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండేనండి. ఆకాశం ఎప్పటి నుంచో ఉంది, పూర్వం నుంచి ఉంది కదా. నీళ్లలో నుండి నీళ్ల వలన సంపూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మారుతుంది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించేది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఒకప్పుడు నోవహు దినాల్లో పెద్ద పెద్ద వర్షాలు వరదలు వచ్చేసి నోవహు కట్టిన వాడను 3 అంతస్తులు వాడను తేల తీసింది వరద. అప్పుడు ఆ వరదలకి లోకమంతా కూడా నశించిపోయింది, ఎవరు లేరు. అప్పుడు ఎవరున్నారు? ఆ తర్వాత మళ్ళా లోతు. నోవహు దినాల్లోనూ నీటి వల్ల నశించింది లోకం. లోతున్న దినాల్లో అగ్ని గంధకముల వల్ల నశించింది. అప్పుడు మరి ఎలాగా? మళ్ళా సంతానం కావాలి. అగ్ని గంధకాలంటే మాటలు కాదు. నీరైతే పర్వాలేదు, మళ్ళా చెట్టు మొలుస్తుంది. అయితే అగ్ని గంధకాలు కురిసినప్పుడు ఏ మొక్క కూడా మొలవదు. అప్పుడు పిల్లలు లేరు, ఎలాగా? మళ్ళా జనాభా కావాలి. అప్పుడు మనం ఆది కాండంలోకి వెళ్తే ఇల్లుకి వచ్చేద్దాం. మనం భక్తిహీనుల తీర్పును నాశనమును
జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి. ఇప్పుడున్నటువంటి ఆకాశం భూమి ఎప్పటి వరకు నిలువ చేయబడ్డేట? అప్పుడైతే అగ్నిగంధకాలు గుర్చి సొదొమ గొమొర్రా పట్టణం, ప్రపంచం అంతా కాదు, సొదొమ గొమొర్రా పట్టణం. నోవహు దినాల్లో మొత్తం ప్రపంచం అంతా కూడా నీటి ద్వారా నాశనం చేయబడింది. 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను అన్నారు. ఇగో ప్రియులారా ఒక సంగతి మీరు మర్చిపోకండి. ఏంటంటే ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నది. మేము చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, చాలా సంవత్సరాల నుంచి ఆరాధనకి వెళ్తున్నామండి అని చెప్తా ఉంటారు. కాకినాడలో ఒక ఆవిడ ఉంది, చాలాసార్లు ఇక్కడికి వచ్చారు, పాత్రగారు కూడా వచ్చారు. నేను వెళ్ళినప్పుడల్లా ప్రతి శనివారం కూడా ఆవిడ ఏదో ఒకటి అంటా ఉంటాను. దేవుడు అంటూ ఉంటే మనకి జబ్బులు రాకుండా చేయొచ్చు కదా, ప్రతి రోగం కూడా తీసేయచ్చు కదా అని చెప్తా ఉంటాను. ఏమంటే జబ్బులు తీయడానికి యేసుప్రభువారు ఒకప్పుడు తీసాడు, తాను దేవుని కుమారుణ్ణి నేను అని తెలుపుకోవడం కోసం చేశాడు. ఇప్పుడు పోతాయి, జబ్బులు పోకుండా ఉండవు, మందుల ద్వారా పోతున్నాయి. అలాగే మనకున్న విశ్వాసాన్ని బట్టి కూడా మనకి రోగం కుదురుతుంది. అయితే మందు వేసుకోవద్దని చెప్పలేదు దేవుడు, మందు వేసుకోవాలని చెప్పేది. అంటే వైద్యం పొందాలి, వైద్యం తీసుకో, దేవుడి మీద కూడా నీవు గురి నిలుపు అని చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు కానీ ఆరోగ్యం లేనివాడికి వైద్యుడు కావాలి అని చెప్పి నేను పాపులకు వైద్యుడిని అని చెప్పాడు. రోగాలు తీయడానికే కాదైనా పాపాలు తీసే వైద్యుడైనా. అయితే పాపం మనిషి తీయలేడు, రోగాన్ని ఒక డాక్టర్ తీసేయగలడు, తన మానవుడే డాక్టర్ గారు. అయితే చదివాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఏ వ్యాధికి ఏ మందు ఇస్తే అది తగ్గుతుందో తెలుసుకున్నాడు కాబట్టి ఆ మందు ఇస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు. మనం లేస్తాం, మనంతా మనం ఒక ఇంజక్షన్ చేసిన, ఒక బెళ్ళ ఇచ్చిన, అది వేసుకుని మనం ఏమవుతాం, ఆరోగ్యం కోరుకుంటాం. అయితే డాక్టర్ గారు నా పాపం ఉంది, నా పాపాన్ని తీసేయంటే వాడు ఏ దేవుడిని నమ్ముతో ఆ దేవుడిని నమ్ముకోమంటే. క్రైస్తవుడు అనుకోండి, ఆ డాక్టర్ గారు యేసు ప్రభువుని నమ్మబ్బాయి, యేసు ప్రభువుని నమ్ము, యేసు ప్రభువుని పూజించు, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళి నీ పాపాలని ఆయనే క్షమిస్తాడు అని చెప్పి. అన్యుడు అనుకోండి, తాను నమ్మినటువంటి ఎవరినో ఊహించుకోమంటే తను ఊహించమనే చెప్తాడు, కాకపోతే విగ్రహారాధన చేయమంటాడు. అప్పుడు ఏమండి, యేసు ప్రభువు వారు కేవలం రోగానికే కాదు ఆయన ఈ భూమి మీదకి రావడం, పాపాలు తీయడానికి వచ్చాడు, పాపాలు హరించడానికి వచ్చాడు. మనం తండ్రి నాలో ఉన్న పాపాన్ని తీసే అని ప్రార్థన చేసుకోవాలి కానీ నాయన నాకు అది ఇచ్చేయి ఇది ఇచ్చేయి స్వస్థమని అడుగుతాం. ఎందుకు అడగం? ఎవరన్నా మన ఇంటికి బాధకుడు వస్తే ఏమంటాము, మా గురించి ప్రార్థన చేయడం, నాకు అనారోగ్యం ఉంది, నా గురించి ప్రార్థన చేయండి. అయితే బాధకుడి కాదు, మీరే చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు, మనంతా మనమే చేసుకోవచ్చు. మన బాధల కొరకు, మన రోగం కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన పొలం కొరకు, మన పశువుల కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, గర్భఫలం కొరకు, వివాహం కొరకు, ఇల్లు కొరకు, ప్రయాణం కొరకు, అన్నిటి కొరకు మనమే ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరో చేయక్కర్లేదు, నేను చేయక్కర్లేదు, మీరే చేసుకోవచ్చు. చేసుకుంటే ఎవరి ప్రార్థన అయినా ఆయన ఆలోచిస్తారు. ఎలా చేయాలి ప్రార్థన అది కూడా నేర్చుకుని
ప్రార్థన చేస్తే తోడతానే నా యేసు క్రీస్తు ప్రభువా అని అనకూడదు. ఇంకో పలానా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తారా అంటున్నారు టీవీలో. తోడతానే మైక్ ఇచ్చుకుని నా యేసయ్య అని మొదలు పెడుతున్నారు. అలా కాదు, పరలోకమందున్న మా తండ్రి అని పిలాల తండ్రిని. ఆయన యెహోవా. పరలోకమందున్న మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు, లేకపోతే నీ నామము పూజింపబడును గాక. అది కదా మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో నేర్పించే శిష్యుడికి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మొదలుపెట్టారు యేసుప్రభువు శిష్యుడికి నేర్పించాడు. అయితే అప్పుడు రాజ్యం రాలేదు. పరలోక ప్రార్థన చాలా మా చిన్నమ్మ చేస్తూ ఉంది ఎడ్రమ్మ గారు. ఇప్పటికీ చాలా మంది మత్స్యాకులు వారు చేస్తూ ఉంటారు. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం వచ్చేసింది, ఇంకా ఆ మాట అనక్కర్లేదు. ఆయన రాజ్యంలోనే మనం ఉన్నాం. ఇంకా చాలా మంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? 2000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసుప్రభువు వచ్చి పరిపాలన చేస్తాడని చెప్తున్నారు. ఆల్రెడీ పరిపాలన జరుగుతుంది. 2000 సంవత్సరాలు ఏంటి యేసుప్రభువు చేయడు. యుగ యుగాలు కూడా పరిపాలన చేస్తాడు ఆ పరలోక రాజ్యంలో. ఆయనకి ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటి ఈ సంఘము ఈ భూమి మీద స్థాపించుకున్నాడు క్రీస్తు సంఘం. నిజంగా నబీకి క్రీస్తు సంఘం పిల్లలే దొరికింది కాబట్టి చాలా హ్యాపీ. అదే మత్స్యాక పిల్లలు చేసుకున్నాడు అనుకోండి, వచ్చిన అయిపోతుంది అనమాట. మేము కూడా ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో, వాక్యం ఎలా చెప్పాలో క్రీస్తు సంఘం అంటే ఒప్పుకును లేదు. మొన్న ఒకసారి అలాగే ఆలోచన చేశాను నేను. కావ్య క్రీస్తు సంఘ సభ్యురాలు కాబట్టి సరిపోయింది, కానీ అదే మత్స్యాకులు అయితే మనం వాక్యాన్ని చెప్తే ఒకవేళ విన్నా అమ్మాయి వింటారా? క్రీస్తు సంఘ సభ్యురాలు అవుతుందా? నాకు మళ్ళీ బాప్తిసం ఇవ్వండి, నేను ఎక్కడో తీసుకున్నాను, ఏదో సంఘంలో తీసేసుకున్నాను, తెలియదు, ఇప్పుడు ఈ సంఘంలో బాప్తిసం ఇవ్వండి అని అడుగునా అని అనిపించింది. అయితే మత శాఖ వారందరూ కూడా క్రీస్తు సంఘం తప్పించి ఇక మిగతా వారందరూ కూడా ప్రార్థనగా ఇచ్చామా, నా యేసు క్రీస్తు ప్రభువా, నా యేసయ్య నీకు వందనాలు అని మొదలు పెడతారు ప్రార్థన. యేసు ప్రభువుని ఎలా నేర్పించారు శిష్యులకి? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనం చెయ్యాలి. అంటే పరలోకమందున్న మా తండ్రి మీకు మా కృతజ్ఞతాస్తుతులు. వందనాలు చెప్పొచ్చు, వందనాలని రాయబడలేదు. దేవుడికి వందనాలు కంటే మనకే వందనాలు అయ్యి, మనిషికే వందనాలు తప్ప దేవుడికి వందనాలు చెప్పినా పర్వాలేదు. కానీ ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు. మీకు మా కృతజ్ఞతాస్తుతులు. నన్ను ఎంతవరకు కాచి కాపాడుతూ వచ్చావు కాబట్టి మీకు స్తుతులు అని చెప్పి, అప్పుడు అడ్రస్ ఎవరికి? అడ్రస్సింగ్ అంతా కూడా యెహోవా దేవుడికి. పరలోకమందున్న మా తండ్రి అని ఆయన పిలవాలి. అప్పుడు మన బాధలో, మన సాధలో, మన సంతోషం, మన దుఃఖం అన్నీ కూడా ఎన్నుంటే దేవుడికి ఏం తెలియజేసుకోవాలనుకుంటున్నాం అన్నీ చెప్పుకుని, అప్పుడు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము, లేకపోతే ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అని రావాలి మళ్ళా. అప్పుడు ఆమెన్. ఆమెన్ అంటే లెట్ ఇట్ బీ సో అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే అలాగూ జరుగును గాక, లెట్ ఇట్ బీ సో, అట్లే జరుగును గాక, అలాగూ జరుగును గాక, ఆమెన్. డిక్షనరీ చూస్తే లెట్ ఇట్ బీ సో. సో అంటే అట్లే కదా, అట్లే జరుగును గాక, అలాగూ జరుగును గాక అని అర్థం.
ప్రతి పదానికి అర్థం మనకు కనపడుతుంది. బైబిల్ చెప్తారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. అన్నం తినండి అంటే అన్నం తినేసినట్టు కాదు కదా, అన్నం తినమంటున్నాడు. పలహారం తెచ్చారు, పలహారం తినండి అంటున్నాడు నవీన్. అంటే మనం తిన్నట్టు కాదు కదా, తినమంటున్నాడు. ఇంకా అంత తినందే అంటే దాని అర్థం కోసం చెప్తున్నాం. భోజనం చేయండి అంటే చేయమని అర్థం, చేయలేదు ఇంకా మనం. అలాగే ప్రభువును స్తుతించుడి అంటే స్తుతించేలేదు ఎవరు కూడా. ప్రైజ్ లార్డ్, దేవుని స్తుతించుడి తెలుగులోకి అనువాదం చేస్తే స్తుతించలేదు ఇంకా. మన జీవితాంతం స్తుతించవలసిందే. కాకపోతే మధ్యలో పనులు పెట్టుకున్నాం కాబట్టి మరి ఇంక మనం ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం ఈ భూలోకానికి వచ్చాం, భూమి మీద పడ్డాం. మన పనులు చక్కబెట్టుకుంటున్నాం. చక్కబెట్టుకోకపోతే సాగదు. పిల్లలకు వంట చేయాలి, భర్త వంట చేయాలి, భార్య వంట చేసుకోవాలి, కుటుంబానికి వంట చేసుకోవడానికి, ఆ కుటుంబంలో ఉన్న బట్టలన్నీ ఉతుక్కోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ పొలానికి వెళ్ళాలి. లేదా ఉద్యోగం ఉంటే అంటే ఆదివారం ఉద్యోగాలు ఉండవు, ఆదివారం పొలానికి కూడా వెళ్ళిపోవడానికి చూస్తారు చాలామంది. వెళ్ళొచ్చు, ఆరాధన తీసుకుని పొలం పని చేసుకో, వ్యాపారానికి వెళ్ళి, లేకపోతే ప్రయాణం చెయ్యి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. ముందు దేవుడికి ప్రిపరేషన్ ఇవ్వాలి. అందుకని ప్రభు దినము అని రాయబడింది బైబిల్లో. ప్రభు దినము, ఆదివారం ప్రభు దినము. ఆయనది ఈ దినం, మంది కాదు. అంటే ప్రతిదినం ఆయనే సృష్టించాడు, ఆయనే చేశాడు. సోమవారం శనివారం వరకు మనం సొంత పనులు చేసుకుంటాం. అయితే మధ్యలో సువార్థికులు సువార్త పని కూడా చేయాలి. ప్రతి ఒక్కరూ చేయాలి. సువార్థికుడు ఒక్కడే కాకుండా ఇప్పుడు యజమాని ఒక్కడే కష్టపడతలేదు, కుటుంబంలో భార్య కూడా కష్టపడడానికి చూస్తుంది. చదువుకుంటే తన ఉద్యోగం చేస్తుంది. నేను నాకు ఉద్యోగం సంపాదించుకుంటానండి, నేను మీతో పాటు ఉద్యోగం చేస్తానండి. ఒకవేళ కష్టపడేవాడు అనుకోండి, భర్తతో పాటు వెళ్ళిపోయి ఏదో షాప్లో పని చేస్తుంది. ఇద్దరు కష్టపడితేనే కానీ ఇల్లు గడవడం లేదు. అలాగే ఇద్దరు రైతులు అనుకోండి, కష్టం చేసుకున్న వాళ్ళు కొన్ని పొలాలు వచ్చేవాళ్ళు అనుకోండి, పొలంలోకి వెళ్ళిపోతున్నారు. భార్య భర్త పిల్లలు అందరూ పొలం పనికి వెళ్ళిపోయి పొలం పని చేసుకుంటారు. అయితే ఎప్పుడంటే అది ఆదివారం ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఆరాధన ముగించుకున్న తర్వాత అప్పుడు మన పనులు చేసుకోవాలి. ఏమన్నా అంతే తప్ప ఆరాధనకు ముందు మనం ఏమీ చేయకూడదు. ఒక ఆదివారం ఆరాధన చేస్తే దేవుని దృష్టికి 1000 దినాలు ఆరాధన చేసినట్టట. 1000 దినాలు ఆరాధన చేస్తే నేను 1000 దినాలు ఆరాధన చేశానండి, 1000 ఆదివారాలు ఆరాధన చేశానంటే మళ్ళీ దేవుని దృష్టిలో ఎన్ని దినాలట? ఒక్క దినమేనట. ఒక దినం ఆరాధన చేస్తే 1000 దినాల వల్లే చూసుకుంటాడట దేవుడు. 1000 దినాలు ఆరాధన చేస్తే నేను ఒక్కకి 1000 దినాలు ఆరాధన చేశానండి, ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు కూడా ఆరాధన చేసేసానండి అని చెప్పుకున్నాను అనుకోండి, ఆయన దృష్టిలో ఒక దినమే చేసినట్టేనట్టు. అంటే నేను అంటే ఆ మాటకి నేను అలాగున అతిశయపడకూడదు అనమాట. 1000 దినాలు ఆరాధన చేశాను అంటే ఒక దినంలాగే లెక్క పెడతాడండి దేవుడు. ఊరిపరా నువ్వు 1000 దినాలు అన్నావని నా దృష్టిలో ఒక దినం చేసినట్టు నువ్వు, ఒక దినం నా సన్నిధిలో గడిపినట్టు నువ్వు అంటాడట. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో లేదు. 1000 సంవత్సరాలు, 1000 దినాలు అంటున్నాడు, 1000 సంవత్సరాలు అంట. ఒక దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 సంవత్సరాలు గడిపినట్టే. నేను 1000 దినాలు గడిపానంటే ఒక దినమేనంట. అంటే 1000 సంవత్సరాలు అనొచ్చుకొని 1000 సంవత్సరాలు బతికితే కదా మనం. అసలు 100 సంవత్సరాలు బ్రతుకుందా మనకి? బ్రతకలేకపోతున్నాం. ఎందుచేత దేవుడు ఇచ్చేది వయసు, కానీ 60, 70, 80 సంవత్సరాలే చెప్తున్నాడు.
100 సంవత్సరాలు ఎవరో రాత్రి ఎవరో మద్రాసులో ఒక స్త్రీ చనిపోయిందని వార్తలో విన్నాను. ఆవిడ సంగీత మీద కచేరీలు చేసిందట. 91 సంవత్సరం. నిన్న చచ్చిపోయిందాడు మద్రాసు. అలాగే మోడీ గారు తల్లి 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతికింది, చనిపోయింది. 100 బతికినా, 110 బతికినా, 105 బతికినా ఇంకా అంతకంటే ఎక్కువే బతకలేము. 105, 110. అయితే అది కూడా మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి 300 మంది పనివాళ్ళని పెట్టి, అంటే తనకు తగ్గట్టుగా ఎవరెవరు ఏ సేవ చేయాలో వాళ్ళని అక్కడ పెట్టి సేవలు చేయించుంటారు. మంచం మీదే ఉంటారు తప్ప మనం కదలలేము, మెదలేము. 100 సంవత్సరాలు వచ్చిన 80 సంవత్సరాలకే కదలలేము, మెదలేము. రాత్రి ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగం ఆలోచించినప్పుడు మురళీమోహన్ గారికి 84 సంవత్సరాలే. సినిమా యాక్టర్, రాజమండ్రి. ఏదో సందర్భంలో ఆయన ఇలా చెప్పడం విన్నాను నేను. ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, 84 సంవత్సరాలు చెప్పాడు. నేను కూడా 80 అయినా 90 అయినా నేను దేవుడి పనిలో కూర్చోకుండా నిలబడే, అంటే కుర్చీలో కూర్చుని బోధించకుండా ఇప్పుడు ఎలాగైతే బోధిస్తున్నానో 80 సంవత్సరాలు వచ్చినా 90 సంవత్సరాలు వచ్చినా అలాగే నిలబడి దేవుడి వాక్యం చెప్పాలని నాకు ఉండే కోరిక అని చెప్తున్నాడు. అంటే పౌలు గారు చెప్పాడు కదా, బ్రతుకుటైతే నీ కొరకే, చావైతే నాకు ఇంకా లాభం అని చెప్పుకున్నాడు. అలాగా బ్రతికితే నేను ఒకవేళ 80 సంవత్సరాల దాకా దేవుడు ఉంచితే ఆయన పని చేస్తాను. ఒకవేళ దేవుడు తీసుకుంటే నేను దేవుడితో పాటు ఉంటాను, అక్కడికి వెళ్ళిపోతాను. అదేనా మంచిదే, నాకు ఇదేనా మంచిది. భూమి మీద ఉన్నంతకాలం దేవుడి పని చేస్తాను, దేవుడి వాక్యం చెప్తాను. భూమి మీద లేకుండా ఒకవేళ దేవుడు తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఏదైనా మరి లాభమే నాకు అని పౌలు గారు చెప్పినట్లుగా చెప్తున్నాడు ఆయన. అలా మనం కూడా అనుకోవాలి. 1000 సంవత్సరాలు అంటే ఒక దినం దేవుని మందిరంలో కాబట్టి 1000 సంవత్సరాల అలాగే ఆయన చూసుకుంటాడు. అలాగని కొందరు 9వ వచనంలో ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనో నశింపవాలని. అంటే ఆయన ఈ లెక్క 1000 సంవత్సరాలు ఒక దినం వలన, ఒక దినం 1000 సంవత్సరం వలన ప్రభు దృష్టికి ఉందని చెప్పడం. ఈ లెక్క ఏంటంటే ఆలస్యం అవుతుందని చెప్పుకుంటాం కదా. ఇంకా రాలేదు, వేసుకోవాలి, వస్తానంటున్నాడు కానీ వచ్చేస్తాను, ఇదిగో వచ్చేస్తున్నాను నేను అని అంటున్నాడు కానీ ఇంకా రావట్లేదేంటి అనుకున్నవారు ఎవరైనా ఉంటే వారికి ఇది జవాబు అన్నమాట. ఆలస్యం చేస్తున్నాడు కదా. ఎందుకు చేస్తున్నాడు ఆలస్యం? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి. ఎవరు కూడా విడవపడకూడదు, నరకంలో పోకూడదు. అందరూ మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. ఏదో చేసేయాలనుకుంటారు కదా, అన్యులుగా ఉన్నప్పుడు మంటేసేయాలి, ఆ దొంగలుగా వెలిగించేయాలి, దీపావళికి కాల్చేయాలి, అలాగే 4 పూటలో పోలేయాలి. ఇలాగా అన్యులు విగ్రహారాధకులు చేసి 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 ఉంటారు కదా, వాళ్ళు అందులోంచి మార్పు చెందాలి. అలాగే క్రైస్తవులు కూడా చాలామంది మరియమ్మను పూజించడం మొదలెట్టారు. సంవత్సరానికి ఒకసారి మరియమ్మ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రి అవతలో ఉంది, అలాగే యానంలో కూడా ఉంది, ఇక్కడ నడుగులోనే ఉంది. ఆరవారం మరియమ్మ విగ్రహం పెడేసి, అంటే రోమన్ క్యాథలిక్ అన్నమాట. వాడే అడగొట్టిడు అసలు ఈ క్రీస్తు సంఘాన్ని. 606లో, క్రీస్తు 606లో
వాడే రోమన్ క్యాథలిక్ వాడే సంఘాన్ని సీల్ చేసాడు. అప్పటి నుంచి ఎన్నో మొక్కలు చెక్కలు అయిపోయింది సంఘం. ప్రతి ఒక్కరు కూడా వాడు ఇష్టం వచ్చినప్పుడు పేరు పెట్టేసుకోవడం. దేవుడు కనపడ్డాడు రాత్రి నాకు ఈ పేరు పెట్టమన్నాడు అని చెప్పి. నవీన్ గారి ఇంటికి వెళ్ళి ఇల్లు నాది ఇంటి ఒప్పుకుంటాడు. కోర్టుకి పెడతాడు, ముందు పోలీస్ స్టేషన్కి పెడతాడు. కాదు నాదండి, నేను వాదిస్తానండి, నాదండి, నాది చేసుకుంటాను, నా సొంతం అంటే. అయితే మీరు కోర్టుకి వెళ్ళిపోండి అబ్బాయిలు అంటారు. కోర్టులోకి వేస్తాడు. ఆయన దగ్గర పత్రాలు ఉంటాయి, నా దగ్గర ఉండవు. ఆ చుట్టుపక్కల వారికి కూడా అడుగుతారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? నాని గదినేమో నాని అంటున్నాడు, నవ్విందనేమో నవీన అంటున్నాడు. ఏంటి దీని సంగతి? నేను ఓడిపోతాను, నా దగ్గర పత్రాలు ఏం లేవు. ఆయన గెలుస్తాడు. అలాగా క్రీస్తు ప్రభు సంపాదించినటువంటి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం మనం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఆయన సంఘస్థుడే అవ్వాలి. వేరే సంఘస్థుడు అవ్వకూడదు. ఇంకా మళ్ళీ కల్లో కనిపించి నువ్వు ఈ సంఘం పెట్టు అని దేవుడు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడే తన కుమారుడిని పంపించినప్పుడు, శిలువుకు అప్పగించినప్పుడు మళ్ళా దేవుడు ఇంకొక ప్రవక్తను ఎలా లేపుతాడు? నవీన్కి ఎలా కనపడతాడు దేవుడు? నాతోటి ఎలా మాట్లాడతాడు? చిరంజీవితో ఎందుకు చెప్తాడు మళ్ళా ఈ సంఘం పెట్టు అబ్బాయి, నేను మీ నాన్న పక్కనే ఈ సంఘం పెట్టు మళ్ళాను అని చెప్పడు కదా. ఇంకా అని ఇంకో ఊరిలో నడిపించు. క్రీస్తు సంఘం ఒకే పేటలో 2 క్రీస్తు సంఘాలు ఉన్నాయి, పర్వాలేదు. వెంకటేశ్వరపురం ఏటవతల ఎవరు మన ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారు ఉంటుంది కదా, ఆ ఊళ్ళో 2 క్రీస్తు సంఘాలు ఉన్నాయి. పర్వాలేదు. మత్స్యాకుడు వెళ్ళేటప్పుడు సార్ కొన్ని సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. ఒకసారి చెప్పాను, అలా గుర్తు చేస్తున్నాను. మత్స్యాకుడు వెళ్ళేటప్పుడు అక్కడ కాంపిటేట్ అయినాయి. అయితే వాళ్ళందరూ కూడా ఈ సంగతులే. ఇక మరి వాళ్ళే బాగా చెప్తారు. మనకి బాధకుడు లేకపోయినా వాళ్ళే ఆ వచ్చిన సువార్థికుడికి, అబద్ధ బోధకుడికి వీళ్ళే చెప్తారు బోధ. ఎవరు? అక్కడ ఉన్న సంగతులు చెప్తారు. అంటే మేమందరం ఈ సంఘం 2 సంఘాలు ఉన్నా మేమందరం ఒకటే. ఇందులో పొట్టలాట్లు దెబ్బలాట్లు ఏముంటావు. అందరం కలిసిమెలిసి వాళ్ళందరూ కూడా ఐక్యమత్యకుంటేనండి. అక్కడ 2 క్రీస్తు సంఘాలు ఉన్నా ఎవరో దెబ్బలాడుకోరు. ఎవరి పని వాళ్ళదే, ఎవరి ఆరాధన వాళ్ళదే. అయితే ఈ మత్స్యాకుడు వెళ్ళినప్పుడు, అబ్బాయి నువ్వు ఇక్కడ రానాకి ఇల్లేదు, 7 దాటి రానాకి ఇల్లేదు. ఎందుకంటే ఈ సంఘం అంటే ఇక్కడ అందరూ ఈ సంఘస్తులే అవ్వాలి. ఇంకొకడు వచ్చి ఇక్కడ మళ్ళీ పెంటనట్టు లేనిపోని సంఘం లేని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాత్రం కుదరదు, మేము ఒప్పుకోము అన్నారట. 2 క్రీస్తు సంఘాలు జరుగుతున్నాయి. మా అన్నయ్య, మా బావ, మా తమ్ముడు, మా అక్క, మా కోడళ్ళు అంటే కుదరదు ఇక్కడ దేవుడి దగ్గర. అందరూ కూడా మారు మనసు పొందాలని దీర్ఘశాంతం గెలుగున్నాడు. అందుకు ఆలస్యం చేస్తున్నాడు. ఎవడో నశించిపోకూడదని అనుకుంటున్నాడు. ఎవడో కూడా నశించిపోకూడదు అని దీర్ఘశాంతం గెలుగున్నాడు. అంచేత ఒక దినము 1000 సంవత్సరం వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఆయన దృష్టికి ఉన్నాయన్నమాట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. 10 వచ్చును. దొంగ అంటే దొంగ కాదు. ఈ మాటని కొంతమంది అన్యులు ఏమంటారు, అయితే మీ ప్రభు దొంగ అని కూడా ప్రశ్నలు వేసేవారు కూడా ఉంటారు. మీ ప్రభు దొంగ అలా ఉన్నా ఎవడో ఈ న్యూ ఇయర్ గురించి, న్యూ ఇయర్ వద్దు ఉగాది ముద్దు అంటే మార్చి నెల 1వ నెల వస్తుందా మనకి? ఒకవేళ తెలుగు క్యాలెండర్ ఏంటంటే రాదు. తెలుగు క్యాలెండర్ నుంచి అనుసరించేవాడు బ్రాహ్మణుడు కూడా తెలుగు క్యాలెండర్ సృష్టించినోడే, అంటే తయారు చేసినోడే
జనవరి 1 అనే కదా సంతకం చేస్తాడు. దేని చేస్తాడు? దేని మీద? ప్రామిసరీ నోట్ అయినా, డబ్బులు తీసుకునేటప్పుడు నోటు రాసిన, డబ్బులు విత్డ్రా చేసిన, డిపాజిట్ చేసిన బ్యాంకులో, లేకపోతే ఇన్సూరెన్స్ కట్టిన, లైఫ్ ఇన్సూరెన్స్ కి 1వ తారీఖు 1వ నెల 2024, 14వ తారీఖు 1వ నెల 2024 రాస్తేనే కదా చెల్లుతుంది. ఈ ఈ ఈ ఈ మరి మార్చి 1వ నెల అనడానికి కుదరదు. అలాగనే ఇది 13వ నెల వస్తుంది. డిసెంబర్ 12, జనవరి 13 నెల వస్తుంది. 13, జనవరి 13, ఫిబ్రవరి 14 వచ్చిన తర్వాత, అప్పుడు 14 నెలలు పోయిన తర్వాత మార్చి 1 వస్తుందా? 1వ నెల. అలా లేదు. తెలుగు క్యాలెండర్ చేసినోడే ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా అనుసరిస్తున్నాడు. ఇంగ్లీష్ నెలలనే అనుసరిస్తున్నాం మనం. ఇంగ్లీష్ దేవుడు కాదు, తెలుగు నెలలు ఉన్నాయి. మరి తెలుగు నెలలు వచ్చా మనకి నేర్పిపోయిన పోయి ఎక్కడ పుస్తకం ఉంటాయి. తెలుగు నెలలు రావు మనం. ఇంగ్లీష్ నెలలే బట్టి పట్టేసాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చింది. ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించిపోయింది. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా, అంటే దొంగ చెప్పా పెట్టకుండా వచ్చినట్లుగా వచ్చేస్తాడు యేసు ప్రభు. ఏమీ కూడా ఉండదు. అంటే వస్తున్నాను అని చెప్పే ప్రసక్తి లేదు ఇంకా ఆయన దగ్గర. మనమే తెలుసుకోవాలి. ఇదిగో అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, అక్కడక్కడ కరువు కాటకాలు వస్తాయి, అక్కడక్కడ రోగాలు వస్తాయి. అలా వచ్చేటప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి అని. అయినా సరే మనం తెలుసుకోలేము. ఎంత సైంటిస్ట్ అయినా సరే తెలుసుకోలేడు. అసలు 2020కే అంతమని ప్రసారం చేశాడు. 2020కే అంతం వచ్చేస్తుంది. లేదు 2012 వాటిలో నేను వేస్తూ ఉంటాను కదా. 2012లో 2024 వచ్చేసింది. అంతం వచ్చిందా? రాలేదు. కానీ మనం 2024 రాదు, 2034 అయినా రాదు అనుకుంటే మళ్ళా మనం పొరపాటు పడుతున్నట్టు. 2024 అయినా రాలేదు, కానీ 2034 వచ్చేస్తాడేమో వేసుకోవాలి అనుకున్నా ఆయన రాకపోవచ్చు. ఎందుకంటే మనం అంచనా వేయడం తప్పు అయిపోతుంది. లేదు 2044లో వస్తాడు అనుకుంటే ఏమో ఆయన రేపే రావచ్చు. ఆయన రాకడ దినాలు మనకు తెలియదు. అసలు ఎప్పుడు వస్తాడో యేసు ప్రభుకే తెలియదు అని చెప్పేసాడు. ఆ తండ్రి ఎప్పుడు పంపితే అప్పుడు నేను వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటే అలర్ట్గా ఉండాలన్నమాట. బి అలర్ట్. మనం చాలా జాగరూకతతో ఉండాలి. అంటే చాలా జాగ్రత్తతో ఉండాలన్నమాట. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవు, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశంలో రౌలు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దానికి రాకపోతే కనిపించు, దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఏం చెప్తున్నాడు క్రైస్తవులకి? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. మనం దేని కొరకు కనిపెడుతున్నప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం కొరకు. ఈ ఇప్పుడున్నటువంటి పంచిపోతాల కొరకు కాదు. ఇంకా ఈ భూమి మీదే ఉంటాను నేను. ఈ భూమి మీద ఇంకా భూమి నిలబడుతుంది. చాలా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. అప్పుడే 2024 సంవత్సరాలు అయింది.
ఇంకొక 2024 సంవత్సరాలు చూస్తామేమో అనడానికి లేదు. ఇందులో నీతి లేదు. ఎన్నాళ్ళున్నా ఈ ఆకాశం కింద భూమి మీద నీతి లేదు. మరి నీతి ఎక్కడ ఉందని చెప్తున్నాడు? క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నీతి నివసించే రాజ్యం కాదు ఇది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుందట, అందులో నీతి నివసిస్తుందట. ఆ నీతిలో మనం ఉంటాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక, ఓ ప్రియులారా, ఒకవేళ మీరు పరిశుద్ధతతోనూ భక్తితోనూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అలా ఉన్నవారు మీరైతే వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఆయన వచ్చే సమయానికి మీరు ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి, శాంతం గలవారై ఉండాలి. అందుకు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అలా ఉండడానికి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎందుకొరకు? దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకోండి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణ పొందడానికి ఉపయోగపడే దీర్ఘశాంతం అది. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఇర్మియా గ్రంథంలో యేసుకేలున దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి నశించిపోవుట నాకు ఇష్టము లేదు, తన దుర్మార్గం నుండి బయటకు వస్తే రక్షించబడతాడు అని చెప్పాడు. ఇప్పుడు చాలామంది ఆ పాత నిబంధన గ్రంథంలో ఏముందని తెలిసింది? ఇప్పుడు వరకు కూడా ఎన్నో తప్పుడు పనులు చేసి, అంటే తప్పుడు పనులు చేసిన వాళ్ళు అందరూ కూడా, అంటే దేవుడు చెప్పినట్లుగా నడవని ప్రతి ఒక్కడు కూడా దేవుడు చెప్పినట్టు నడిచాడు అనుకోండి, వాడు చాలా బుద్ధిమంతుడు అయిపోతాడట. అప్పుడు వరకు చాలా బుద్ధిమంతుడిగా నడిచి ఆ బుద్ధిమంతత్వం అంతా పోయి బుద్ధిహీనుడు అయిపోయాడు అనుకోండి, వాడికి పరలోక రాజ్యం ఉండదట. ఎవడైనా ఒకడు దుర్మార్గుడై ఉండి దుష్టత్వంలో ఉండి నశించుకోవడం నాకు ఇష్టం లేదు, తన దుష్టత్వంలోంచి బయటకు వస్తే వాడు రక్షించబడిపోతాడు అంటాడు, వాడు నీతిమంతుడు అంటాడు. చూడండి ఒకసారి ఆ వాక్యం చూద్దాం. యేసుకేలు గారు క్షమించాలి, ఇర్మియా అని చెప్పాను. 18:32 30లో ఏమనుందంటే 27 కూడా బాగుంది. మనకి 27 వచ్చింది. 18:27 మరియు దుష్టుడు తాను చేయించి వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల ఏం చేస్తున్నాడు? దుష్టుడు తాను చేయించి వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును, అతడు బ్రతుకును అన్నాడు కింద. తన ప్రాణం రక్షించుకొనును, అతడు బ్రతుకును. అది చచ్చిపోతాడని కదా. నీతి న్యాయ యథార్థత లేకపోతే ఆ దుష్టత్వంలోనే ఉంటే చచ్చిపోతాడు. మరలాడు అనుకోండి, అప్పుడు వాడు బ్రతుకుతాడు. అతడు ఆలోచించుకొని తాను చేయించి వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానిన కనుక అతడు మరణం అంతకు అవశ్యంగా బ్రతుకుడు. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులు ఏం చెప్పుకుంటున్నారట ఆ రోజుల్లోనే? యెహోవా మార్గం న్యాయమైనది కాదు అని చెప్పుకుంటున్నారట. ఇప్పుడు కూడా అలాగే చెప్పుకుంటారు చాలా మంది, యెహోవా మార్గం న్యాయం కాదు. యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షకుడేటి ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యం 10:38 రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 10:38 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు
ఇక్కడ ఇశ్రాయేలు ఏమనుకుంటారంటే యెహోవా మార్గం న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గం న్యాయమే కానీ మీ మార్గం న్యాయం కాదు. అసలు నా మార్గమే న్యాయం, మీ మార్గం న్యాయం కాదు. నా మార్గమే న్యాయమైంది. ఇశ్రాయేలులారా, ఏదో మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయిన మార్గం న్యాయమైంది కాదు, నా మార్గమే న్యాయమైంది. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారములు కాకుండానట్లు వాటన్నింటిని విడిచిపెట్టుడి. శిక్షకు కారకులైనటువంటి వాటిని, శిక్షకు కారణమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. వాటన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏమి విడిచిపెట్టకుండా నూతన సంవత్సరం వచ్చేసింది అని చెప్పుకుంటాం, హ్యాపీగా చెప్పుకున్నాం. అయితే నూతన బుద్ధి, నూతన హృదయమును తెచ్చుకోండి ఇశ్రాయేలీయులారా. అలా ఇప్పుడున్నటువంటి మేము క్రైస్తవులు అని చెప్పుకునేవారు కానీ, అన్యులు కానీ, మీరు మార్పు చెందండి. నూతన సంవత్సరంలో మార్పు చెందండి. క్రైస్తవులు అవ్వండి. క్రైస్తవు పేరు ధరించుకోండి. నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోండి. అందుకనే ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పాడు ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేశాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్తున్నాడు. మోసకరం అంట హృదయం, ఘోరమైన వ్యాధితో ఉంటుందట అది మనకున్నటువంటి హృదయం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం కలిగి నూతన బుద్ధి పుట్టించు అని మనం కూడా దాన్ని అవలంబించాలి, నేర్చుకోవాలి. దేవుడు దయచేస్తున్న దేవుడు ఏమన్నాడు? నీ రాతి గుండెని తీసేసి నీకు మాంసపు గుండెని ఇస్తాను అన్నాడు. అంటే మనలో రాతి గుండెలు ఉన్నాయన్నమాట. మనలో రాతి గుండెలు ఉన్నాయి అని చెప్పి దేవుడు ఏమన్నాడు? మీలో నుంచి రాతి గుండెని తీసేస్తాను, మాంసపు గుండె ఇస్తాను నేను అన్నాడు. అంటే మాంసపు గుండె మనకి దేవుడిచ్చింది, కానీ అది రాతి గుండె అయిపోయింది అనమాట. అయితే దేవుడి దగ్గరికి వస్తే దాన్ని నేను మళ్ళా రిపేర్ చేసి మాంసం గుండెగానే మళ్ళా దాన్ని తయారు చేస్తాను నేను అని చెప్తున్నాడు. చివరిగా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయంలో నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం పొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. క్రైస్తవులారా, మీరు ఎందుకు మరణం పొందుదురు అని మనం చదువుకోవచ్చు. ఆనాటి ఇశ్రాయేలుతో మాట్లాడాడు యెహెజ్కేలు ద్వారా దేవుడు. ఇప్పుడు క్రైస్తవులతో కూడా మాట్లాడుతున్నాడు. అందరం క్రైస్తవులు కాదు, మేము క్రైస్తవులు అని చెప్తున్నారు. కేక్ కట్ చేస్తే క్రైస్తవుడా? కేక్ కట్ చేస్తే క్రైస్తవుడే. కేక్ కటింగ్ ఉంది అసలు బైబిల్లో. ఇవన్నీ సినిమాల నుంచి వచ్చింది. సినిమాలు ఏదో ప్రవేశపెడతాడు ఎవడో, అదే మొత్తం ప్రపంచం అంతా అదే కదా చూస్తారు. అది చూసి దాన్ని అవలంబిస్తాడు మానవుడు. కేక్ కోసేస్తే క్రైస్తవుడు అయిపోడు. క్రైస్తవుడు లోకం నుంచి మిమ్మల్ని వేరు చేసుకున్నాను అన్నాడు, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను నేను అన్నాడు. క్రైస్తవుడు అంటే ఏ పని బట్టి ఆ పని చేసేస్తాడని కాదు, చేసేయాలని కాదు. అందుకనే మిమ్మల్ని లోకంలోంచి నేను వేరు చేసుకున్నాను అన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. అది ఆ క్రైస్తవుడికి తెలాలి, మనకి తెలాలి అది ఆ మాట, ఆ వాక్యం. అయ్యో మనం విలువ పెట్టి కొనబడ్డామంట. ఈ దేహం మంద కాదట, ఈ దేహం ఆయనదట. మనం రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడట దేవుడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందింపజేసి నువ్వు భూలోకానికి వెళ్ళి నా పిల్లల కొరకు, నా భక్తుల కొరకు నీవు రక్తాన్ని చిందించి కుమారుడు అంటే అలాగే అన్నాడు. అంతే
రక్తాన్ని చిందించాడు, మనల్ని అందరూ కూడా తండ్రికి అప్పగించాడు. ఇదిగో నీ పిల్లలు, నా రక్తాన్ని చిందించాను, నువ్వు చెప్పినట్టుగానే చేశాను, నీ పిల్లలు అయిపోయారు, ఇప్పుడు స్వీకరించు తండ్రి అని మనల్ని దేవుడికి అప్పగిస్తున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే యెహోవా ప్రభు యెహోవాకు, మరణం నొందువాడు మరణం నొందుతను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభు యెహోవాకు. మనసు తిప్పుకోండి, రిపెంటెన్స్ కావాలి, మార్పు చెందాలి. మానవుడా, మార్పు చెందితే అప్పుడు నీవు బ్రతుకుతావు. చూడండి, ఒక్క మాట 24 కూడా చదువుతాం. 18:24, 23 నుంచి చదువుతామండి. దుష్టులు మరణం నొందుటి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవాకు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి నీతిమంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు వరకు 2023 వరకు చాలా భక్తిగా ఉన్నాడండి, ఆరాధనకి వెళ్ళేవాడు. 2024లో మానేసి, అంటే నీతులు వదిలిపెట్టేసాడు. నీతిమంతుడిగానే బతికాడు 2023 వరకు. 2024లో ఇంకెప్పుడు ఈ నీతి అంటే నాకేం కొడుతలేదు, నాకేం కుటుంబం ముందుకు వెళ్తలేదు, చాలా కష్టాలు వచ్చేస్తున్నాయి అనుకుని నీతి మొత్తం వదిలేసాడు అనుకోండి. ఏదో పోకిరి ఊళ్ళో తిరుగుతున్నాడు, ఎలాగో తిరుగుతుంటే అప్పుడు నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయ హేక్రియలు అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. క్రియలు చేసాడు 2023 వరకు, 24లో తప్పనట్టు చేశాడు. అతడు చేసిన నీతి కార్యాలన్నీ కూడా జ్ఞాపకంలోకి వస్తాయంటే రావు అని చెప్పారు. దేవుడు చెప్పిస్తున్నాడు యెహెజ్కేలు ద్వారా. అతడు చేసిన నీతి క్రియలు ఏవి కూడా జ్ఞాపకానికి రావు. తాను చేసిన తప్పుడు పని జ్ఞాపకంలోకి వస్తుంది నాకు. చూడండి, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్తున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించు. నా మార్గం న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. ఇది ఇంకోసారి కూడా చెప్పాడు, 29లో కూడా చెప్పాడు. అయితే ఇందాక చదువుకున్న మళ్ళా మనకి 26లో కూడా 25లో కూడా జరిగింది. ఏమని? ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణం నొందును. తాను పాపం చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. దుష్టుడు ఉన్నాడు, 2023 వరకు దుష్టుడుగా ప్రవర్తించాడు. ఒకసారి 2024లో బాప్తిసం తీసుకున్నాడు, దుష్ట క్రియలన్నీ మానేశాడు, నీతి క్రియలు జరిగిస్తున్నాడు, వాడు రక్షించబడిపోతున్నాడట. కింద వచ్చిన అయితేనో పై వచ్చిన 2023 వరకు నన్ను నీతి మంత్రుడిగా నడిచాడు. 2024లో మళ్ళా నీతిని విడిచిపెట్టేసాడు, ఏవో క్రియలు చేస్తున్నాడు. అప్పుడు వాడు దుష్టుడిగానే ఎంచబడతాడట. చూడండి ఎంత తేడా వచ్చేసిందో. దుష్ట కార్యాలన్నీ 2023 వరకు తన పుట్టిన దగ్గర నుంచి చేసేసి 24లో నీతిమంతుడు అయిపోయాడు అనుకోండి, రక్షించబడిపోతున్నాడట. అతను బ్రతుకును అన్నాడు కదా. ఇప్పుడు నీతిమంతుడు 2023 వరకు నీతిమంతుడిగా నడుచుకుని 24లో ఎందుకు వచ్చింది నీతి లేదు. ఇదంతా కూడా నీతిమంతుడు ఉండడం అని ఏం కలిసి వస్తుందా మనకి? ఎదటోడేమో ఒకలాగా ఉన్నాడు, నేనేమో ఒకలాగా ఉన్నాను, నేను ఎదగలేకపోతున్నాను, నీతిమంతుడిగా ఉన్నాను. కానీ వాడేమో దుష్టుడిగా ఉన్నాడు, ఎదిగిపోతున్నాడు అని వీడు నీతి మొత్తం మానేసాడు అనుకోండి, వాళ్ళ తయారవ్వాలనుకున్నాడు అనుకోండి, వీడు నరకానికి వెళ్ళిపోతాడని చెప్తున్నాడు.
ఎక్కడున్నామా? పేతురు 3వ అధ్యాయం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకున్నాడు. అలా మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు గారు రాసినవి అన్నీ అర్థమైపోతాయి, కానీ విద్యా విహీనులకు, అస్థిరులైన వారికి, స్థిరత్వం లేకుండా ఉన్నటువంటి వారికి, విద్యా విహీనులకు పౌలు గారు రాసినటువంటి సంగతులు, వాక్యాలు అర్థం కావట. ఎవరికి? గ్రహించుటకు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, నీతి విరోధులు ఉన్నారు. నీతిలోంచి తప్పించడానికి ఉన్నవారు కొంతమంది ఉంటారు. నీతి విరోధులు అంటే నీతిగా నడుచుకుంటే వాళ్ళు చూడలేరు. అంటే వాడు ఎలాగైతే దుష్టుడో, నీతి మార్గంలో లేడో, మనల్ని కూడా నీతి మార్గంలో లేకుండా చేస్తాడు. కాబట్టి వాడు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మీకు కలిగి ఉన్నటువంటి స్థిరమైన మనస్సుని పడిపోకుండా కాచుకోండి. మీరు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. క్రైస్తవులందరూ ఎందులో అభివృద్ధి పొందాలని చూస్తున్నారు? నా పక్కోడు అన్యుడు ఏదో సంపాదించుకుంటాడు, వడ్డీ వ్యాపారంలోనూ దేనిలోనూ పైపోతున్నాడు అనుకోండి. క్రైస్తవుడు కూడా రావాలంటే ఎలాగా? వాడు వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఏదో నువ్వు కష్టపడితే నీకు వచ్చి దాంతో తృప్తి పొందాలి, వాటితో సమానం చేసుకోకూడదు అని బైబిల్ చెప్తుంది. అయితే ఎందులో వృద్ధి పొందాలంటున్నాడు? అభివృద్ధి కృపయందును జ్ఞానమందును. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయందును ఆయన ఇచ్చే జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్.